సాధకుడు గణపతి సాధన, గురుమంత్ర సాధన సిద్ధి చేసుకున్న తర్వాత మూడవ సాధనగా కాళికాదేవి అమ్మవారి అష్టదిగ్బంధన రక్షామంత్ర విద్యను సిద్ధి చేసుకోవాలి. ఈ మంత్ర విద్య అనేది అమావాస్య రోజున ప్రారంభించి 11 రోజులు బ్రహ్మచర్యమును పాటించి అనుష్ఠానం చెయ్యాలి. ఈ సాధనలో సాధకుడు దక్షిణము దిశ వైపున ఎరుపు రంగు వస్త్రాలను ధరించి ఎరుపు రంగు ఆసనాన్ని పరుచుకొని దాని మీద కూర్చోవాలి. దిశ దక్షిణ ఉంటుంది. కేవలము రాత్రి సమయంలోనే చేయవలసిన మంత్ర సాధన ఇది. ఈ సాధనలో సాధకుడు తన ఎదురుగా పీఠం మీద ఎరుపు రంగు బట్టను పరచి కాళికాదేవి అమ్మవారి యొక్క ప్రాణప్రతిష్ఠ చేయబడిన విగ్రహము లేదా యంత్రము, ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, ప్రతిష్టాపన చేసి పంచోపచార పూజలు చేయాలి. అమ్మవారికి ఎదురుగా మట్టి దీపములో నువ్వుల నూనె లేదంటే ఆవు నెయ్యి అనేది వేసి దీపాన్ని ప్రజ్వలితం చేయాలి. ఇందులో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి ఈ మంత్ర సాధనను గురు పర్యవేక్షణలో చెయ్యాలి. ప్రతిరోజు అముఖ మూల మంత్రాన్ని, అంటే కాళికాదేవి అమ్మవారి యొక్క అష్టదిగ్బంధన రక్షా మంత్రాన్ని 3 మాలలు జపించాలి. పూర్వంలో చెప్పిన విధంగా మీరు గణపతి సాధనలో ఏదైతే మంత్రాన్ని సిద్ధి చేసుకున్నారో ఆ మంత్రాన్ని ఒక మాల జపించి, ఆ తర్వాత మీరు గురుమంత్రం సిద్ధి చేసుకున్నారు కదా, ఆ గురుమంత్రాన్ని కూడా ఒక మాల జపించి 3వ స్థానంలో కాళికాదేవి అమ్మవారి అష్టదిగ్బంధన రక్షా మంత్రాన్ని జపించాలి. ఈ విధంగా మీరు ప్రతిరోజు మంత్రజపాన్ని కొనసాగించాలి. ప్రతి సాధనలో కూడా బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఈ సాధన ద్వారా సిద్ధి అనంతరము మీరు ఏవైనా ఉగ్ర సాధనలు, భయంకర సాధనలు చేస్తున్నట్లయితే, లేదా మీరు ఇంట్లో కాకుండా బయట ఏదైనా ప్రాంతంలో మంత్రజపాలు చేస్తున్న సమయంలో మీకు ఎలాంటి ఆటంకాలు అనేవి దుష్టశక్తుల నుండి రాకుండా మరియు సాధన కాలంలో మీకు ఇబ్బంది కలగకుండా ఈ మంత్రాన్ని మీరు సిద్ధి చేసుకున్న తర్వాత 7 సార్లు జపించి ఆ తర్వాత 3 సార్లు గట్టిగా చప్పట్లు కొట్టినట్లయితే అష్టదిగ్బంధనం అనేది అవుతుంది. మరియు ఇదే మంత్రాన్ని మీరు ఒక చిన్న కత్తిపైన కానీ మీ చూపుడు వేలుపైన కానీ ఒక 7 సార్లు చదివి అభిమంత్రించి మీరు బయట ప్రాంగణంలో ఏదైనా ఉగ్ర సాధన చేస్తున్న సమయంలో సాధన ప్రారంభించే ముందు ఒక రక్షా చక్రాన్ని మీ యొక్క చూపుడు వేలితో కానీ రక్షా కత్తితో కానీ వేసుకొని ఆ చక్రం మధ్యలో మీరు కూర్చొని మంత్రజపం చేసినట్లయితే మీకు 100% మంత్రం అనేది సిద్ధిస్తుంది. ఈ కాళికాదేవి అమ్మవారి యొక్క అష్టదిగ్బంధన మంత్ర సాధన ఎవరైనా మా ఆధ్వర్యంలో చేయాలనుకుంటే సంప్రదించండి.